శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి వెన్నెలగంటి జన్నమంత్రి రాసిన దేవకీనందన శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ వెన్నెలగంటి జన్నమంత్రి 16వ శతాబ్దానికి చెందినవారు. నెల్లూరు ప్రాంతంలో నివసించేవారు. భక్తితో, ఆర్తితో, అధిక్షేపములతో దివ్యాద్భుతమైనటువంటి పద్యరచన చేసి ఈ దేవకీనందన శతకంగా మనకు అందించారు. తినదే చెట్టు నాకు మేక, గుహగొందిన్ పాము నిద్రింపదే, వనవాసంబున పక్షులున్ మృగములున్ వర్తింపవే, నీటిలో మునుకల్వేయవే మత్స్య కశ్యపములున్, మోక్షార్థమౌ ముక్తికిన్ మనసే మూలము నీదు భక్తులకు కృష్ణ దేవకీనందన. ఓ కృష్ణ దేవకీనందన స్వామి, ఈ మానవులు తీర్థయాత్రలు చేస్తే తమకు ముక్తి కలుగుతుందనుకుంటున్నారు, వనవాసం చేస్తే తమకు మోక్షం వస్తుందనుకుంటున్నారు. కానీ తినదే చెట్టు నాకు మేక, తులసీదళాలను కనులకద్దుకుని ఆ తులసి తీర్థం తీసుకుంటే తరిస్తాం, ముక్తి వస్తుంది అని భ్రమపడుతున్నారు. మరి మేక అన్ని చెట్ల ఆకులను కూడా తింటూనే ఉంటుంది. మారేడాకు తింటుంది, తులసి ఆకు తింటుంది, మనం పరమ పవిత్రం అనుకునే రావి ఆకులను తింటుంది. మరి ఆ మేకకి ఏం మోక్షం వస్తున్నది అని ప్రశ్నిస్తున్నాడు ఈయన. తినదే చెట్టు నాకు మేక, గుహగొందిన్ పాము నిద్రింపదే. గుహల్లో గనక గడిపినట్లయితే మోక్షం వస్తుంది అనుకుంటున్నారు. మరి ఎప్పుడూ పాము ఆ గుహలోనే ఉంటుంది కదా, పుట్టలో. మరి ప్రతి పాముకి మోక్షం వస్తున్నదా? ప్రతి మేకకి ముక్తి కలుగుతున్నదా? నీటిలో మునుకల్వేయవే మత్స్య కశ్యపములు, మరి పుష్కర నదీ స్నానములు చేస్తున్నారు మోక్షం వస్తుందని. మరి ఆ నీళ్లల్లోనే గంగాది పవిత్ర నదులలో మరి తాబేళ్లు ఉంటున్నాయి, చేపలు ఉంటున్నాయి. వాటికి ఏం ముక్తి కలుగుతున్నది? నీటిలో మునుకల్వేయవే మత్స్య కశ్యపములున్, మోక్షార్థమౌ ముక్తికిన్ మనసే మూలము. మోక్షం కావాలి అనేటువంటి సంకల్పం అది కావాలి. ఆ మోక్షార్థమైనటువంటి ముక్తికి మనస్సే మూలం. ఈ మనస్సులో గనుక మోక్షం కావాలి అనేటువంటి భావంతో ఈ స్నానం చేస్తే, ఈ వనవాసం చేస్తే, ఈ గుహలో ధ్యానం చేస్తే, ఈ తీర్థయాత్రలు చేస్తే అప్పుడు తప్పకుండా మోక్షం కలుగుతుంది. కానీ ఆ మోక్ష భావన లేక, పవిత్రమైన భక్తి భావం లేకుండా తీర్థయాత్రలు, వనవాసాలు, గుహల్లో నివసించటాలు, ఈ నదుల్లో స్నానం చేయటం వలన మోక్షం రాదయ్యా అంటూ మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వారు మనస్సుని సర్వసమర్పణ చేయాలి. కనుక మోక్షార్థమవు ముక్తికిన్ మనసే మూలము నీదు భక్తులకు. నీ భక్తులైన వారు నిర్మలమైన హృదయంతో, నిశ్చలమైన మనస్సుతో, తదేక దృష్టితో నిన్నే ధ్యానిస్తూ సాగితే మోక్షం దానంతట అదే వస్తుందయ్యా అంటూ కృష్ణం వందే జగద్గురుం.